హాయ్ బడ్డీస్, వెల్కమ్ టు మినీ డ్రామాల వర్షి. దిస్ ఇస్ జే. మీరు నాగే బియర్ ఫ్యానా? అయితే మినీ డ్రామాల వర్షితో పాటు డ్రామాల వర్షిని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు రండి, ఎందుకు ఇలా నా కర్మ కాలిపోయింది ఎపిసోడ్ 6 చూసేద్దాం. లాస్ట్ ఎపిసోడ్ లో మన ఫుకుహరా షినోమియాకి మొత్తం నిజం చెప్పేస్తాడు. నేను నా లక్ కోసమే యూజ్ చేసుకుంటున్నాను అని. ఇలా చెప్పేసి బయటకు వచ్చాకే మన ఫుకుహరాకి అర్థమవుతుంది. మన ఫుకుహరా వాడికే తెలియకుండా ఎప్పుడో మన షినోమియాని ప్రేమించడం మొదలు పెట్టేశాడు. ఇది ఇప్పుడు మన ఫుకుహరాకి అర్థం కాగానే చాలా ఫీల్ అవుతూ ఉన్నాడు. ఇలా షినోమియాకి దూరం అయిపోయాక అర్థం కావాలా, నే అతన్ని నాకే తెలియకుండా ప్రేమిస్తున్నాను అని. మన ఫుకుహరాలోని షినోమియా యాక్సెప్ట్ చేస్తాడా? రండి ఈ ఎపిసోడ్ లో చూసేద్దాం. ఎపిసోడ్ స్టార్టింగ్ లోనే ఒక ఫ్లాష్ బ్యాక్ ని చూపిస్తున్నారు. ఆ ఫ్లాష్ బ్యాక్ లో కొంతమంది పిల్లలు ఆడుకుంటూ ఉండగా ఒకే ఒక చిన్న పిల్లోడు మాత్రం ఆడుకోకుండా సైలెంట్ గా ఉన్నాడు. దాన్ని చూసి ఆడుకుంటూ ఉన్నారు కదా వాళ్ళ పేరెంట్స్ వచ్చి, ఏరా మీరు మాత్రమే ఆడుకుంటున్నారు, ఫుకుహరాని కూడా జాయిన్ చేసుకోవచ్చు కదా అడగ్గా, దానికి ఆ పిల్లోళ్ళు అతన్ని మాటలో చేర్పించుకున్నప్పుడల్లా అతనికి ఏదో ఒక దెబ్బ తగులుతూనే ఉంటుంది. సో వాళ్ళమ్మ మా అందరినీ ఎప్పుడు తిడుతూనే ఉంటుంది. అందుకనే మేము అతన్ని జాయిన్ చేయించుకోము. ఇలా ఆ పిల్లలు ఆ పేరెంట్స్ తో చెప్తున్నారు. దాన్ని చూసి మన ఫుకుహరా చాలా ఫీల్ అవుతున్నాడు. సో ఇది మన ఫుకుహరాకి ఒక కళ్ళలాగా వచ్చింది. ఇప్పుడు నిద్దట్లో నుంచి లేవగానే నిన్న జరిగింది మొత్తం గుర్తుకొస్తూ ఉంది. నేను నా బ్యాట్ల కోసమే నీతో ఉన్నాను, నీతో డేటింగ్ వచ్చిందంతా ఒక అబద్ధమే అని మన ఫుకుహరా షినోమియాకి చెప్తాడు కదా. ఇవన్నీ మన ఫుకుహరాకి గుర్తుకు రాగా నేనెంత మోసగాడినని షినోమియాకి అర్థమైపోయి ఉంటుంది. దీని తర్వాత షినోమియా కనీసం నన్ను కన్నెత్తి కూడా చూడడు. ఇలా మనసులో అనుకుని కాలేజ్కి రాగా ఈ రోజు ఎలా అయినా షినోమియా కంట అస్సలు పడనే పడకూడదు అని చూసి దాక్కొని వస్తూ ఉన్నాడు. కానీ ఆపోజిట్ లో షినోమియా ఫుకుహరా ఫ్రెండ్స్ దగ్గర, మీరు ఫుకుహరాని చూసారా, చూస్తే నేను వెతుకుతున్నాను అని చెప్పండి అని చెప్తాడు. అలానే మన షినోమియా కలిసే ప్రతి ఒక్కరికి ఫుకుహరాని నేను వెతుకుతున్నాను అని చెప్పండి అని. దాన్ని చూస్తున్న మన ఫుకుహరా, అవును ఎందుకు ఇప్పుడు చూసే ప్రతి ఒక్కరి దగ్గర నన్ను వెతుకుతున్నాడు అని చెప్పమంటున్నాడు, ఎందుకు నా గురించి అడుగుతున్నాడు, ఏమై ఉంటుంది? ఒకవేళ షినోమియా నన్ను డైరెక్ట్ గా కలిసేసి జడమడ తిట్టేయాలనుకుంటున్నాడేమో. ఇలా మనసులో అనుకుంటూ వాడి ఇమాజినేషన్ లో షినోమియా ఫుకుహరాని ఫుల్ గా తిట్టేస్తున్నట్టు ఒక్కటే ఊహించుకుంటున్నాడు. ఛా, ఇలా గనుక జరిగిందే అనుకో, కాళ్ళ మీదైనా పడిపోయి క్షమాపణ అడిగేయాలి. సరే ఎలా అయినా క్లాస్ కి వెళ్ళిపోదామని తిరిగి చూడగా ఎదురుగా తన బ్రేస్లెట్ పోయిందని వెతుక్కుంటూ వస్తూ ఉంది. అయ్యో తిన్నొక్కతి చాలా సేపటి నుంచి ఇక్కడిక్కడే తిరుగుతూ ఉందే. ఇలా మనసులో అనుకుంటూ తన కంట కూడా పడకుండా నిదానంగా వెళ్తూ ఉన్నాడు. ఇలా నిదానంగా వస్తూ ఉండగా షినోమియా ఫ్రెండ్స్ దగ్గర ఇరుక్కుపోతాడు. ఒరే ఫుకుహరా, ఎందుకురా చాలా సేపటి నుంచి ఇలా పిల్లలా నక్కి వస్తున్నావు? చాచా అలా అంతా ఏం లేదే, నేను చాలా క్యాజువల్ గా వస్తున్నానే అని మన ఫుకుహరా చాలా పోజ్ కొడుతున్నాడు. హో ఇదేనా మీ క్యాషువల్? తెల్లారు నుంచి నిన్నే వెతుకుతూ ఉన్నాంరా, మాతో రారా అని చేయి పట్టుకుని మరి పిలిచికెళ్తూ ఉన్నారు. దానికి ఫుకుహరా ఏం చెప్పకుండా నవ్వుతూనే ఉన్నాడు. ఏరా రమ్మంటున్నా నవ్వుతూనే ఉన్నావు. దానికి మన ఫుకుహరా, ఇప్పుడు చూడండి ఎస్కేప్ అని అరుస్తూ వెనక్కి తిరిగి పారిపోతూ ఉన్నాడు. ఈ అమ్మాయి తన బ్రేస్లెట్ ని పోగొట్టుకుంది కదా, ఆ ముత్యాలన్నీ ఆ రోడ్డు మీదే పడుంది. దాని మీద మన ఫుకుహరా అడుగు వేయబోగా దాన్ని చూసిన ఒరే ఫుకుహరా అడుగు జాగ్రత్త, అక్కడ మనులున్నాయని చెప్తుంది. దానికి మన ఫుకుహరా, ఓసే నేనే బ్రేకులు లేని బండిలా పరిగెత్తుకుంటూ వస్తూ ఉన్నాను, ఇలా మధ్యలో అక్కడ అడుగు వేయకు ఇక్కడ అడుగు వేయకు అంటే నేనెలా హ్యాండిల్ చేయడం అని నడి రోడ్డు మీద మన ఫుకుహరా చంద్రముఖి నాట్యం ఆడినట్టు అటు ఇటు దూకేస్తూ ఉన్నాడు. మన ఫుకుహరా ఎటు అడుగు వేసిన రే ఫుకుహరా అడుగు జాగ్రత్త, అటు వేయకు ఇటు వేయకు అని మన చాలా భయపెట్టేస్తూ ఉంది. పాపం మన ఫుకుహరా పరిస్థితి ఎలా అయిపోయిందంటే కాలు కాలిన పిల్లిలా నాట్యం ఆడుతున్నాడు. ఇలా మన ఫుకుహరా డాన్స్ చేస్తూ ఉండగా ఫుకుహరాని ఎలా అయినా పట్టుకోవాలని షినోమియా ఇద్దరు ఫ్రెండ్స్ ఫుకుహరా కోసం వస్తూ ఉన్నారు. దొరికేశాడ్రా అనే సమయానికి ఎక్కడి నుంచో ఫ్లయింగ్ లో ఒక ఫుట్బాల్ వచ్చి మన ఫుకుహరా నెత్తి మీద పడుతుంది. పాపం ఫుకుహరా అన్కాన్షియస్ అయ్యి కింద పడిపోయే స్టేజ్ లో ఉన్నాడు. అప్పుడు కరెక్ట్ గా షినోమియా హీరో లాగా వచ్చి మన ఫుకుహరా
ఫుకుహర కింద పడిపోకుండా మన ఫుకుహరని పట్టుకొని తన ఒళ్ళో పడుకోబెట్టుకుంటాడు. ఇప్పుడు మన ఫుకుహర కళ్ళు తీసి చూస్తే ఏంట్రా మనం ఇంత సాఫ్ట్ గా ల్యాండ్ అయ్యామా అని చాలా ఆశ్చర్యంగా చుట్టూ చూస్తున్నాడు. అలానే బాగా కళ్ళు తీసి చూస్తే మన ఫుకుహరకి ఎదురుగా షినోమియా ఉన్నాడు. ఇలా ఇంత దగ్గరగా షినోమియా చూడగానే ఒక్కసారిగా ఉలిక్కిపడి లేస్తాడు. ఏమైందిరా నువ్వు ఓకేనా అని మన షినోమియా అడక్క ఇలా వీళ్ళు మాట్లాడుతూ ఉండగా అక్కడి నుంచి షినోమియా ఫ్రెండ్స్ వెళ్ళిపోతారు. ఇప్పుడు ఫుకుహర షినోమియాకి ఏం చెప్పాలో అసలు అర్థం కాకుండా షినోమియానే ఫేస్ చేయలేక తల దించుకునే ఉన్నాడు. ఇతని కంట పడకూడదనే కదా మనం ఇంత జాగ్రత్తగా వచ్చాం, కానీ చివరికి ఇతని ఒళ్ళోనే ల్యాండ్ అయ్యేలా అయ్యింది. ఇలా మన ఫుకుహర చాలా ఫీల్ అవుతూ ఉన్నాడు. ఇప్పుడు ఈ సీన్ కట్ చేస్తే ఇప్పుడు ఇద్దరు కలిసి ఒక ఖాళీ క్లాస్ రూమ్ లో కూర్చో ఉన్నారు. ఇప్పుడు మన షినోమియా ఫుకుహరకి ఒక కాఫీ తీసుకొచ్చిస్తాడు. ఇప్పుడు మన ఫుకుహర షినోమియా మీద అలిగి బుంగమూతి పెట్టుకుని, కానీ నువ్వు మీ ఫ్రెండ్స్ దగ్గరంతా చెప్పి నన్ను వెతికించడం ఏం బాగాలేదని చెప్తాడు. దానికి షినోమియా ఓకే సారీ ఈ కాఫీ తాగు అని చెప్తాడు. దానికి మన ఫుకుహర నాకేమొద్దు అని చెప్తాడు. దాన్ని చూసి మన షినోమియా నవ్వుతున్నాడు. దాన్ని చూసి ఫుకుహర ఏరా నేను అలిగాను, బొంగమూతి పెట్టుకున్నాను, అయినా నువ్వు నవ్వుతున్నావా? రే అలా కాదురా, నువ్వు నీలా ఉంటున్నావు చూడు, నాకది ఎంత ఇష్టమో తెలుసా. నేను యాక్చువల్ గా నీతో ఒక్క విషయం చెప్పడానికి నేను నిన్ను పిలిచాను. దానికి ఫుకుహర టక్కని నువ్వేం చెప్పాలనుకుంటున్నావో నాకు బాగా తెలుసు, నువ్వు తనివి తీరా నన్ను బాగా తిట్టేసేయి, వీడొక్క పనికి మాలినవాడు, రాస్కల్, వేస్ట్ ఫెలో, ఇలా నీకొచ్చినంత ఫుల్ గా తిట్టేసేయి. దానికి షినోమియా ఏరా నీ గురించి ఇంత తప్పుగా అనుకుంటున్నావా? నేను యాక్చువల్ గా నేను ఎందుకు వెతుకుతున్నానో తెలుసా, నీకు థ్యాంక్స్ చెప్పాలనుకున్నాను రా. దీని వినగానే మన ఫుకుహర సర్ప్రైజ్ గా ఏంటి నువ్వు నాకు థ్యాంక్స్ చెప్పాలనుకున్నావా? అవునరా, ఇలా నా కోసం ఎవరు గొడవ పడిందే లేదు. నీకు తెలిసినంత వరకు నేనెవరో రా, కానీ వాళ్ళు నా గురించి తప్పుగా మాట్లాడేసరికి నీకంత కోపం వచ్చి నువ్వు గొడవ పడ్డావు కదా, దాన్ని తలుచుకుంటేనే నాకంత సంతోషంగా ఉందిరా. అందుకని నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి. వాళ్ళను యూజ్ చేసుకున్నారు. దానికి టక్కని ఫుకుహర యాక్చువల్ గా నేను కూడా నేను యూజ్ చేసుకున్నాను రా. ఉండొచ్చురా, కానీ నువ్వు ఎటువంటి తప్పని ఇంటెన్షన్ తో నువ్వు నన్ను యూజ్ చేసుకోలేదు కదా, అందుకని నువ్వు నన్ను యూజ్ చేసుకున్నా అందులో తప్పేముంది. ఇలా మన షినోమియా చెప్పగానే ఇక్కడ ఫుకుహర చాలా తడబడుతూ అలా నేనెందుకు చేశాను అంటే ఎందుకంటే నువ్వు నాతో చాలా బాగా నడుచుకున్నావురా. ఇలా మనసులో అనుకున్నా గాని బయటికి ఏం చెప్తాడు అంటే నేనెందుకు అలా నడుచుకున్నాను అంటే నువ్వు చాలా మంచి అబ్బాయివి, అందుకే నాకు నువ్వంటే ఇష్టం అని చెప్తాడు. ఇలా మన ఫుకుహర చెప్పగానే మన షినోమియాకి అదోలా అయిపోయి టక్కని మన ఫుకుహర చేపట్టుకుని ఫుకుహర నేను ఇంకో విషయం కూడా నేను నీతో చెప్పాలి, జరిగింది ఏమైనా గాని దాన్ని వదిలేసే, నేను మళ్ళీ నీతో స్టార్ట్ చెయ్యాలనుకుంటున్నాను. ఏం చెప్తున్నావురా అనేలాగా మన ఫుకుహర చూస్తున్నాడు. ఫుకుహర నాకు అర్థమయ్యింది, నువ్వు నాతో ఫ్రెండ్ గా ఉందామా అని అడిగావు, కానీ నేను దాన్ని లవ్ అని అర్థం చేసుకుని ఆ తర్వాతే మనం కలుసుకున్నాం. మేబీ అలా కలుసుకున్నందుకే ఇప్పుడు మనం ఇంత క్లోజ్ గా ఉంటున్నాం. నీకు స్టార్టింగే కదా ప్రాబ్లం అనుకుంటున్నావు, మనం మళ్ళీ ఫ్రెష్ గా స్టార్ట్ చేద్దాం. నీకు ఓకే అంటే నేను గురించి ఇంకా తెలుసుకోవాలనుకుంటున్నాను. ఇలా మన ఫుకుహర షినోమియా కళ్ళలోకి చూస్తూ అడగ్గా ఇక్కడ మన ఫుకుహర కంట్రోల్ చేసుకోలేక ఏడ్చేస్తూ ఉన్నాడు. షినోమియాని ఫేస్ చేయలేక అలానే తల తెంచుకొని ఏడుస్తూనే నాకు కూడా మళ్ళీ స్టార్ట్ చేస్తే బాగుండు అనిపిస్తుంది. నేను నీతో ముందున్నది నేను ఒక అన్లక్కీగా ఫీల్ కాకూడదు అని, కానీ ఇప్పుడు అలా లేదు. నా మనసు పూర్తిగా మారిపోయింది. నా లక్ గురించి నాకు ఆలోచన లేదు. నాకు నీతో ఉంటే చాలు. ఇలా చెప్తూనే కంట్రోల్ చేసుకోలేక మన ఫుకుహర ఏడ్చేస్తూ ఉన్నాడు. ఇలా ఏడుస్తూనే ఫుకుహర షినోమియా దగ్గర నన్ను క్షమించరా, ఐఎమ్ రియలీ సారీ రా ఇలా చెప్పి ఏడుస్తున్నాడు. ఇలా ఫుకుహర ఏడవడం మన షినోమియా చూడలేకపోతున్నాడు. టక్కన్ దగ్గరకొచ్చి వాడిని గట్టిగా హక్ చేసుకుని మన షినోమియా ఫుకుహరని ఓదారుస్తున్నాడు. నేను కూడా నీతోనే ఉండాలని మన షినోమియా కూడా చెప్తూ మన షినోమియా కూడా ఏడుస్తున్నాడు. ఇలా ఫుకుహర కంట్రోల్ చేసుకోలేక ఏడుస్తూ ఉండగా మన షినోమియా వాడి పాకెట్ లో నుంచి ఒక కర్చీఫ్ ని తీసిస్తాడు. మన ఫుకుహర కూడా ఆ కర్చీఫ్ ని తీసుకుని కళ్ళు తుడుచుకుంటూ అలానే షినోమియా చూసి నేను దీన్ని తర్వాత ఉతికిస్తానని చెప్తాడు. ఇప్పుడు షినోమియా ఫుకుహరని చూసి మనం నెక్స్ట్ ఏం చేద్దామని అడుగుతాడు. దానికి ఫుకుహర ఇప్పుడు ఎలానో ఈ క్లాస్ మిస్ అయిపోయింది, మనం నెక్స్ట్ క్లాస్ కి వెళ్దామని చెప్తాడు. దీని విని షినోమియా ఫుల్ టెన్షన్ అయిపోయి రే నేను దాన్ని అడగట్లేదురా, మనం ఫస్ట్ నుంచి స్టార్ట్ చేద్దామని అనుకున్నాం కదా, మనం ఫ్రెండ్స్ గా స్టార్ట్ చేద్దామా లేదా డేటింగ్ చేద్దామా, ఏంట్రా వీడు ఇంత సడన్ గా అడిగేశాడే అని మన షినోమియానే అంత షాక్ గా చూస్తున్నాడు ఫుకుహర. ఇది చాలా ముఖ్యం కదా, నువ్వు దీని గురించి మాట్లాడవా అని
ఇప్పుడు మన షినోమియా అలిగి బుంగమూతి పెట్టుకున్నాడు. దాని చూసి మన ఫుకుహర వీడు కోపంలో ఉన్నా గాని ఎంత అందంగా ఉన్నాడు ఇలా మనసులో అనుకుంటూ నిదానంగా మన షినోమియాని చూసి మనం ఫ్రెండ్స్ గానే ఉందామని చెప్తాడు. ఇలా ఫుకుహర స్లో మోషన్ లో చెప్పగానే టక్కని షినోమియా తిరిగి ఫుకుహరను చూస్తున్నాడు. దాని చూసి ఫుకుహర రే ఏమైందిరా అడగ్గా దానికి షినోమియా ఇంకా దగ్గరకొచ్చి చాలా క్లోజ్ గా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తున్నాడు. షినోమియా ఏమైందిరా ఎందుకు ఇలా నన్నే చూస్తున్నావు? ఇప్పుడు టక్కన్ లేచి నిల్చొని ఫ్రెండా అసలు ఛాన్సే లేదు, నేను నిన్ను డేట్ చెయ్యాలి అంతే అని గట్టిగా అరుస్తున్నాడు. అప్పుడు కరెక్ట్ గా ఎవరో కొంతమంది స్టూడెంట్స్ అటువైపుగా వస్తున్న సౌండ్స్ వినిపిస్తుంది. దానికి మన ఫుకుహర అది ఇంకేది కాదు వీడికొక డేట్ కావాలంట, దాన్నే వీడు అరిచి చెప్పాడు అని వాళ్ళ ముందు కవర్ చేస్తాననే పేరుతో మన ఫుకుహర కామెడీ చేస్తున్నాడు. ఇక్కడ మన షినోమియా ఏం చేస్తాడు అంటే అలానే మన ఫుకుహర ఫేస్ పట్టుకొని టక్కని వాడి వైపు తిప్పి నేను అడిగిన దానికి ఆన్సర్ చెయ్యి, నేను నిన్ను డేట్ చెయ్యాలి అంతే, ఫ్రెండ్ గా ఉండడానికి బాయ్ ఫ్రెండ్ గా ఉండడానికి చాలా తేడా ఉంది, నేను నీకు ఒక బాయ్ ఫ్రెండ్ గా మాత్రమే ఉండాలి. ఇలా ఫేస్ పట్టుకొని తిప్పి కళ్ళలోకి చూసి మరి మన ఫుకుహరకి మన షినోమియా చెప్తున్నాడు. ఇక్కడ మన ఫుకుహర ఫేస్ ఒక్కసారిగా తెల్లబోతుంది. అది అది అని మన ఫుకుహర ఏదో చెప్పడానికి రాగా దానికి టక్కని షినోమియా నువ్వు కూడా నన్ను లవ్ చేస్తావని ఆ నమ్మకం నాకుంది, ఎందుకంటే ఖచ్చితంగా నువ్వు నన్ను లవ్ చేసేలాగా నేను నడుచుకుంటాను, అంత త్వరగా నువ్వు నన్ను గివప్ చేసేకు అని చెప్తాడు. ఇప్పుడు ఫుకుహర అంత షాక్ లో మన షినోమియా చూస్తున్న వాడి మనసులో షినోమియా నీకొక విషయం అర్థం కావట్లేదు, నేనెప్పుడో నీ ప్యార్ లో పడిపోయాన్రా. ఇప్పుడు ఈ సీన్ ఇక్కడే కట్ చేసి ఇప్పుడు ఇద్దరు బయటికి నడిచొస్తున్నారు. ఇప్పుడు షినోమియా మన ఫుకుహర దగ్గర అవును నీ గురించి అందరికి చెప్పొచ్చు కదా. దానికి ఫుకుహర అది చాలా కష్టంగా ఉంటుందిరా, నేను ఒక అన్లక్కీ పర్సన్ అని అందరికి తెలిస్తే అందరూ నన్ను జాలితో చూస్తారు, అది మాత్రమే కాకుండా ఇంకొంతమంది నన్ను నేనే కావాలని గాయపరుచుకుంటున్నాను అని ఇంకొంతమంది అనుకుంటూ ఉంటారు. అలాంటి భావన ఎవరికి రాకూడదు అని నేనెంత కష్టపడినా గాని అందరి ముందు నాకేం కానట్టు నవ్వుతూనే ఉంటాను, అప్పుడే కదా నా గురించి ఎవరు పెద్దగా మాట్లాడుకోరు. అది నాకు బాగానే అనిపించింది. ఇలా మన ఫుకుహర చెప్తుంది మన షినోమియా వింటూ నువ్వు నిజంగానే సూపర్ అని చెప్తాడు. ఇందులో అంత సూపర్ ఏముంది అని అడగ్గా దానికి మన షినోమియా ఫుకుహర నీకు ఇంకా అర్థం కావట్లేదా, నువ్వు నిజంగా ఎంత హర్ట్ అయినా పక్క వాళ్ళ కోసం నవ్వుతున్నావు కదా, అది నిజంగా ఎంత కష్టమో తెలుసా, ఇన్ని సంవత్సరాలుగా నువ్వు ఇదే చేస్తున్నావు, నీ గురించి ఇంకా తెలియగా నేను నీకు ప్యార్ లో పడిపోతూనే ఉన్నాన్రా. ఇలా మన షినోమియా చెప్పగానే ఇక్కడ మన ఫుకుహరకి ఒక్కటే సిగ్గు, షినోమియాని ఫేస్ చేయలేక టక్కని తిరిగేస్తాడు. ఇప్పుడు షినోమియా అనే ఫుకుహర దగ్గరకొచ్చి వాడి భుజం మీద చేవేసుకొని సరే నువ్వు చెప్పు, నేను నీకు నచ్చాలంటే నేనేం చెయ్యాలి? దానికి ఫుకుహర టక్కని ఏరా ఇదంతా నువ్వు నా దగ్గరే అడుగుతున్నావా? ఇలా చెప్పేసి ఒక అడుగు వేస్తాడు. ఒక్క నిమిషం అడుగు వేయకురా అని మన షినోమియా చెప్తాడు. ఏంట్రా అని కింద చూస్తే ఇంతకు ముందు మన ఆనా పోగొట్టుకుంది కదా ఒక బ్రేస్లెట్, అందులో నుంచి ఒక్క మనీ మన ఫుకుహర కాలు కింద ఉంది. దాన్ని తీసి మన షినోమియా దీన్ని చూస్తుంటే ఏదో ఒక రొమాంటిక్ లవ్ చామ్లనే లేదు, మేబీ ఇది కూడా మనల్ని కలిపిండొచ్చేమో. దానికి మన ఫుకుహర కూడా నవ్వుతూనే అవునని చెప్తాడు. ఇలా మాట్లాడేసి ఇద్దరు నడుచొస్తూ ఉండగా ఇప్పుడు మన ఫుకుహర ఇందాక మనం మాట్లాడాం కదా దేని గురించి, ఆ మనీ గురించా? దాని గురించి కాదు, నువ్వు నా గురించి ఇంకా తెలుసుకోవాలనుకున్నావు కదా, నువ్వు నా గురించి కొద్దిగా తెలుసుకోగా నేను నీకు ఇంకా నచ్చేస్తున్నానని చెప్పావు కదా, ఆ తర్వాత నాకు నిన్ను ఎలా నచ్చేలా చేసుకోవడం అని అడిగావు కదా. ఇలా మన ఫుకుహర సిగ్గు పడుతూనే అడుగుతూ ఉండగా దాన్ని చూసి షినోమియా నేను నీతో ఇలా అడిగానా? దానికి ఫుకుహర నువ్వు నాతో కావాలనే కదా ఇలా చేస్తున్నావు, నేనే నా నోటితో చెప్పాలని, చి పోరా నేను నీతో మాట్లాడను అని చెప్తాడు. ఇలా చెప్పేసి చిలిపిగా అలిగి బుంగమూతి పెట్టుకుంటాడు మన ఫుకుహర. దాన్ని చూడగా ఇక్కడ మన షినోమియాకి అంత సంతోషంగా ఉంది. నువ్వు నీలా ఉంటే ఎంత అందంగా ఉంటావురా, ఇలా నువ్వు నాతో నడుచుకుంటూ ఉంటే నాకు చాలా సంతోషంగా ఉందిరా అని చెప్తాడు. సరే కోపడుకు, నేను నీకు నచ్చాలంటే నేనేం చెయ్యాలి? దీని వినిగానే ఇక్కడ మన ఫుకుహర కొంచెం తడబడుతూనే అలానే షినోమియాని ఫేస్ చేయలేక అటు ఇటు దిక్కులు చూస్తూ
అది వచ్చి ఇలా చెప్తూ సాగదీస్తూ ఉన్నాడు. ఇక్కడ షినోమియా, చెప్పరా నువ్వు? ఇక్కడ ఫుకుహరా అయితే అలానే షినోమియా కళ్ళలోకి చూస్తూ, నువ్వు నాకు ఎప్పుడో నచ్చేసావురా షినోమియా అని ఇలా గట్టిగా అరిచేసి షినోమియాని ఫేస్ చేయలేక అక్కడి నుంచి అరుస్తూ పారిపోతాడు. ఇలా వీడు అరుస్తూ పారిపోతున్నది మన షినోమియా ఫ్రెండ్స్ కూడా చూస్తారు. రే వీడికి ఏమైందిరా తెల్లారి నుంచి ఒకటి దాక్కొని వస్తూ ఉంటాడు, లేదా ఇలా రాకెట్ లో దూసుకు వెళ్తూ ఉంటాడు. వీడేంట్రా ఇలా ఇంత విచిత్రంగా ఉన్నాడు అని షినోమియా ఫ్రెండ్స్ చూస్తున్నారు. ఇప్పుడు మన షినోమియా బెంచ్ లో ఒంటరిగా కూర్చో ఉండగా అక్కడికి మన షినోమియా ఫ్రెండ్స్ వస్తారు. ఏరా షినోమియా, ఫుకుహరా ఎక్కడ? నువ్వు మాత్రమే ఒంటరిగా ఉన్నావు. అది వాడు అటువైపు వెళ్ళాడ్రా అని మన షినోమియా చెప్తాడు. దానికి వాళ్ళు అంతా వర్కౌట్ అయిపోయినట్టుంది అని చెప్తారు. దానికి షినోమియా ఏం తెలియనట్టు, మీరు దేని గురించి మాట్లాడుతున్నారు అనడక్క, మన ముగ్గురం ఎన్ని సంవత్సరాలుగా కలిసి ఫ్రెండ్స్ గా ఉంటున్నాం రా. నీ ఫేస్ చూసి మేము కనిపెట్టేశాం. మా దగ్గరే దాచాలనుకుంటున్నావా నువ్వు? ఇలా వాళ్ళ ఫ్రెండ్స్ గేలి చేస్తున్నారు. వాళ్ళకి ఏం చెప్పాలో అర్థం కాకుండా ఇక్కడ మన షినోమియా పాపం దిక్కులు చూస్తున్నాడు. ఇక్కడ పారిపోయాడు కదా మన ఫుకుహరా, వాడి సంతోషానికి హద్దులు లేవు. ఇప్పుడు రోడ్ లోనే అంత సంతోషంగా డాన్స్ చేస్తూ మరి వెళ్తున్నాడు. అయ్యో, మన మనసులో ఉన్న విషయాన్ని ఎలానో షినోమియాకి చెప్పేశాం. సరే, వాడు నాకు నచ్చడన్న విషయాన్ని నేను ఓపెన్ గా చెప్పేశాను. నెక్స్ట్ టైం నేను అతనితో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలి, దానికంటే చాలా ముఖ్యంగా ఈ రోజు రాత్రి మన షినోమియాని వాడి ఇంట్లో కలవాలే. ఇలా మనసులో అనుకుంటూ సిగ్గుతో మెరకలు తిరిగిపోతున్నాడు. ఇలా సిగ్గుపడుతూ ముగ్గులు వేస్తూ ఉండగా మన ఫుకుహరాకి ఏదో కాల్ వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ మన షినోమియా ఈ ఇంట్లో ఫుకుహరా కోసం ఇంకా వెయిట్ చేస్తున్నాడు. చాలా సేపు అయినా ఇంకా రావట్లేదు అని మన ఫుకుహరాకి మెసేజ్ చేస్తాడు. ఇక్కడ మన ఫుకుహరా ఎక్కడికి వచ్చాడు అంటే ఇల్లు రెడీ అయిపోయిందని కాల్ రాగా రూమ్ ను చూడటానికి రూమ్ కి వచ్చాడు. ఇంటికి వెళ్లి రిలాక్స్డ్ గా కూర్చోగా అప్పుడు షినోమియా నుంచి మెసేజ్ వస్తుంది. నువ్వు ఎక్కడున్నావు, ఇంటికి త్వరగా రా అని మన షినోమియా మెసేజ్ చేశాడు. ఆ మెసేజ్ ని చూడగానే అంత సంతోషంగా షినోమియా చూడటానికి అక్కడి నుంచి బయలుదేరుతున్నాడు. వెళ్తున్న టాక్సీని ఆపుతున్నా గాని ఆ టాక్సీ ఆగకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. సరే పోతే పోయింది, మనం నడిచే వెళ్ళిపోదామని నట్రా సర్వీస్ చేస్తున్నాడు. అంతకు ముందే మనం లేట్ గా వస్తున్నామని కాల్ చేసి చెప్పేద్దామని మన ఫుకుహరా షినోమియాకి కాల్ చేస్తూ ఉన్నాడు. కానీ మన ఫుకుహరా ఫోన్ కి సిగ్నల్ సరిగా రావట్లేదు. అరే ఏంట్రా ఇది, సిగ్నల్ కూడా రావట్లేదే అని సరే మనం ఎలా అయినా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోదాము అని చాలా ఫాస్ట్ గా పరిగెత్తుకుంటూ వెళ్తున్నాడు. ఆపోజిట్ లో వస్తున్న వాళ్ళందరినీ గుద్దుకుంటూ కింద పడి దొర్లి లేచి మరి అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వస్తూ ఉన్నాడు. ఇలా పడి లేస్తూ వస్తూ ఉంటే వాడి డ్రెస్ అంత మురికిగా అయిపోతూ ఉంది. కానీ దాని గురించి కూడా అస్సలు పట్టించుకోకుండా ఎలా అయినా షినోమియాని కలవాలని పరిగెత్తుకుంటూ వస్తూ ఉన్నాడు. ఇక్కడ షినోమియా మన ఫుకుహరా వస్తాడు అని బాగా చూసి మరి డిన్నర్ చేసి పెట్టాడు. ఇప్పుడు ఫైనలీ మన ఫుకుహరా కూడా రూమ్ కి వస్తాడు. వాడొచ్చిన అవతారం ఒకసారి చూడండి. పాపం మన ఫుకుహరా జుట్టు, మొహం, డ్రెస్సు అని అంత దుమ్ముగా వచ్చాడు. దీన్ని చూడగానే మన షినోమియా పడి నవ్వుతున్నాడు. దాన్ని చూసి ఫుకుహరా, నువ్వు నవ్వుతావురా, నవ్వుతావు, నేనెంత చెప్పినా నమ్మలేదు కదా నా బ్యాడ్ లక్ గురించి, ఇదే నా బ్యాడ్ లక్ అని చూపిస్తాడు. దానికి షినోమియా నవ్వుతూనే, కానీ ఇంత బ్యాడ్ లక్ లో కూడా నువ్వు నన్ను కలవాలని అంత ఆశగా పరిగెత్తుకుంటూ వచ్చావు కదా, దాన్ని తలుచుకుంటేనే నాకు అంత సంతోషంగా ఉందిరా అని చెప్తాడు. సరే త్వరగా రా, ఫుడ్ అంతా ఆరిపోయింది, నేను మళ్ళీ వెయిట్ చేసి పెడతాను, నువ్వు వెళ్లి స్నానం చేసిరా అని చెప్తాడు. అదంతా ఏమొద్దు, నాకిప్పుడే ఆకలిగా ఉంది, నేను తింటానని చెప్తాడు. లేదు నువ్వు స్నానం చేస్తేనే నేను నీకు ఫుడ్ పెడతాను అని షినోమియా స్ట్రిక్ట్ గా చెప్తూ ఉన్నాడు. ఇలా ఇంత క్యూట్ సీన్ తో ఈ ఎపిసోడ్ ఇక్కడికే ముగుస్తుంది. ఫైనలీ ఇద్దరి మిస్అండర్స్టాండింగ్ అంతా పోయి ఒక విధంగా మనసు విప్పి మాట్లాడుకొని ఇద్దరు కలిసిపోయారు. దీని తర్వాతే ఎపిసోడ్స్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. నేను మీ అందరినీ ఇంకో మంచి ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ లో కలుసుకుంటాను. అంటిల్ దెన్ దిస్ ఇస్ జే సైనింగ్ ఆఫ్.